ఎన్నికలప్పుడు నేను ప్రామిస్ చేశా, పోతరాజు కాలువ మీద ఒక ఇల్లు కూడా తీయను అని చెప్పాం. అదే స్టిక్ ఆన్ అయి ఉన్నా. వాళ్ళందరికి కూడా అంటే మేజర్ పార్ట్ ఎవరన్నా బయటకు వచ్చింది ఉంటే వాళ్ళకి తీస్తాం, వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి అకామిడేట్ చేస్తాం. మిగతా ఈ దూరంగా ఉండేవి, పోతరాజు కాలువ మీద ఉండేవి, ఆ రోజు ఉండే వైఎస్ఆర్ పార్టీ కావాలని దుష్ప్రచారం చేశారు. రేపు ఆ గవర్నమెంట్ వస్తే పగలగొడతాం చేస్తామని. ఇప్పుడు మనకు సమస్య వాళ్ళ ఇళ్ళల మీద కాదు, మనకు కావాల్సినంత ప్లేస్ పోతరాజు కాలువలో ఉంది. కాకపోతే ఏమవుతుందంటే దాన్ని మేము ఆ రోజు ఉండే టెక్నాలజీ ప్రకారంగా అటు ఇటు రివిట్మెంట్ చేసి కింద బెడ్ వేసామంటే ఒక్క జంగిల్ రాదు, ఎక్కడ వాటర్ అక్కడ పోతుంది అని చెప్పేసి మేము చెప్పి, ఎంత వాటర్ అయినా వెళ్ళిపోద్ది అని చెప్పేసి ఆ రోజు మేము వేసిన ఎస్టిమేషన్ అది. ఈ రోజుకి అదే అనుకున్నాం. మొన్న వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు వచ్చేసి కొత్త పూడికి తీసుకొని వచ్చేసి బడ్జెట్ వేసుకొని వచ్చారు డిపిఆర్ రెడీ చేసి. నేను వాళ్ళని తిట్టి, ఇది కాదు పర్మనెంట్ సొల్యూషన్, పర్మనెంట్గా చేస్తే పర్మనెంట్గా రేపు భవిష్యత్తులో ఇంకొక 40-50 సంవత్సరాలు అయినా కూడా ఈ పోతరాజు కాలువకి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో దాని డిపిఆర్ మార్చమన్నాను. అది కూడా రెడీ చేస్తున్నారు. ఎందుకంటే మనం పూడికి తీయటం అనేది పెద్ద ఇష్యూ కాదు. పూడికి తీసిన తర్వాత మళ్ళీ 6 నెలలకి మళ్ళీ జంగిల్ పెరుగుతుంది. జంగిల్ పెరిగినప్పుడు వచ్చిన వాటరు ఆ జంగిల్కి అడ్డం పట్టడం, ఆ పైనుంచి వచ్చిన ఏదైనా చెత్త వస్తే దానికి అడ్డం పట్టడం, దానికి రివర్స్ కొట్టడం, మళ్ళీ ఇళ్లలోకి వెళ్ళటం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ జరుగుతాయి. కాబట్టి కాంక్రీట్ బెడ్ వేయటం, 2 రివిట్మెంట్ చేసామంటే ఒక పిచ్చి చెట్టు ఉండదు, వెళ్ళిపోద్ది. అదేవిధంగా దానిపైన ఒక రోడ్డు, ఇన్స్పెక్షన్ రోడ్డు ఒకటి పెట్టాం. 13 కిలోమీటర్లు పోవటానికి, డ్రైవ్ మీద కట్ట మీద వెళ్ళటానికి, వెహికల్ వెళ్ళటానికి కూడా అది కూడా పెట్టాం. కాబట్టి కట్ట మీద ఉండే వాళ్ళ వల్ల మనకి ఈ పోతరాజు కాలువ ఇబ్బంది అనేది అది కరెక్ట్ కాదు. ఎవడో పనికిమాలిన వాళ్ళు రాసి ఉంటారు పైకి. నేను వాస్తవంగా మనకి రియాలిటీ కాకపోతే వాళ్ళెవరో 10 మంది పాపం పేదోళ్ళు వాళ్ళు ఉండే దాని వల్ల ఇబ్బంది కాదు. మనకి బోల్డంత స్పేస్ ఉంది. దాన్ని కావాలంటే ఇంకా పుడికి తీసుకొని దాన్ని కరెక్ట్గా రివిట్మెంట్ చేసుకోగలిగామంటే తప్పకుండా కూడా పోతరాజు కాలువ బాగుపడుతుంది. ఖచ్చితంగా చేస్తాం. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కూడా మేము ప్రామిస్ చేసాం. దాన్ని కూడా అమృత్ 2లో పెట్టాం. దాన్ని రీవాల్యుయేషన్ చేస్తూ ఉన్నారు. రీషెడ్యూల్ అయిపోయిన తర్వాత పోతరాజు కాలువ అది మనకి అమృత్ 2లో పైప్ లైన్ అన్నీ మార్చారంటే ప్రతిరోజు వాటర్ ఇవ్వడానికి కూడా మేము ముందుకు తీసుకెళ్తాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఈరోజు ప్రభుత్వంలో 10 లక్షలు కూడా ఈరోజు ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో అన్నీ కూడా ఏదైతే సూపర్ 6 ఇచ్చాం, అదేవిధంగా పెన్షన్లు 1వ తారీఖు అంటే 1వ తారీఖు ఆదివారం వస్తుంటే 31 పెన్షన్లు ఇచ్చాం. అదేవిధంగా ఉద్యోగస్తులకంతా 16వ తారీఖు 17వ తారీఖు ఎప్పుడు పడుతుందో తెలియని పరిస్థితిలో ఉంటే ఈరోజు వాళ్ళందరికీ 1వ తారీఖు కల్లా ఉద్యోగం, వాళ్ళందరికీ కూడా పెన్షన్లు వాళ్ళకంతా జీతాలు పడుతూ ఉన్నాయి. పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో అంతా కూడా బాగానే జరుగుతూ ఉంది. మన ఒంగోలులో ఏడైనా కబ్జాలు జరిగినాయా, లేకపోతే ఎక్కడైనా గొడవలు జరిగినాయా? పీస్ఫుల్, ప్రజలంతా కూడా సంతోషంగా ఉండేటట్టుగా, ప్రజలందరూ బాగుండేటట్టుగా, అభివృద్ధితో పాటు సమాజం బాగుండే విధంగా మేము అందరం కూడా కలిసి ఒక యూనిటీగా పద్ధతిగా పనిచేస్తున్నాం. ఇదే పద్ధతిలో వెళ్తాం. ఒంగోలు టౌన్ మార్పు తీసుకొస్తాం. ఇలాంటి మళ్ళా వర్షాలు వచ్చినా కూడా ప్రజలకి మళ్ళీ ఇబ్బంది లేకుండా, ఇప్పుడు దగ్గర ఆ పాత రోజులకి ఇప్పటికి మీరు గమనిస్తే 50% పైన మేము కొంత క్లారిటీ చేసాం. దానివల్ల మనకు కొంత ఇబ్బంది లేకుండా పోయింది. 25.73 క్యూసెక్లు వర్షం పడితే ఒక రోజు లోపల వాటర్ వెళ్ళిపోయింది అంటే అదంతా కూడా మీరు ఆలోచన సెంటీమీటర్స్ వర్షం పడి 25.73 సెంటీమీటర్స్ వర్షం పడితే ఒక రోజులో వాటర్ అంతా కూడా ఈరోజు ఎక్కడ కూడా మూల కూడా లేదు అంటే జాగ్రత్తలు ఇవన్నీ కూడా ఆలోచనతోటి మనం తీసుకున్న ప్రికాషన్స్. వర్షం వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకోవాలా, ముందు నుంచి కూడా ఇవన్నీ కూడా చేసుకుంటా వచ్చాం. ఈరోజు వచ్చే పరిస్థితుల్లో ఆటో డ్రైవర్స్కి మొన్న దగ్గర 370 కోట్ల రూపాయలు ఆటో డ్రైవర్స్కి ఇచ్చాం. డబ్బులు ఉండి కాదు, వాళ్ళు బాధపడకూడదు, వాళ్ళని కూడా మనం సాటిస్ఫై చేయాలి, వాళ్ళకు కూడా ఏదో విధంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకున్నారు చెప్తే ఇది వేరే ఉద్దేశాలు కాదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇదే పద్ధతిలో వెళ్తాం. ఒంగోలు కూడా బ్యూటిఫికేషన్ మొన్న ఎవరో అన్నారు, ఎవడో మాట్లాడాడని చెప్పి నన్ను ప్రెస్ వాళ్ళు అడిగారు, రంగులు తప్పితే ఇంకోటి ఏం లేదు అది ఇది అని చెప్పి. రంగులు వేస్తామా లేకపోతే ఇంకోటి వేస్తామా అనేది కాదు, ఏ డివిజన్లో కూడా ఎలా జరుగుతుంది అనేది కూడా మీరు గమనించుకోవాలి. శానిటేషన్ ఎక్కడన్నా కూడా 5:30కి పర్ఫెక్ట్గా శానిటేషన్ అంతా కూడా చేపిస్తున్నాం. ఎలక్ట్రిసిటీ ఎక్కడన్నా ఒక బల్బు పోతే బల్బు వేపిస్తున్నాం. ఈరోజు డ్రింకింగ్ వాటర్ టైం చేస్తున్నాం. అదేవిధంగా నైట్ స్వీపర్స్ని పెట్టేసి నైట్ అంతా రోడ్లన్నీ కూడా క్లీనింగ్ 2014 నుంచే పెట్టాం. దాన్ని అట్లనే చేస్తూ ఉన్నాం. అన్నీ కూడా చేసేటప్పుడు ఏంటి అంటే మనం కూడా టౌన్ వచ్చినప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కూడా బ్యూటిఫికేషన్ అవసరం. మన ఇల్లు ఎట్టా సుందరంగా చేసుకుంటామో
బయట మన ఊరు మన ప్రదేశాన్ని కూడా మనం మార్చుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. దానికి పనికిరాని వాళ్ళు, తెలిసి తెలియని వాళ్ళు, ఏడో బొంకులో కూర్చొని టీలు తాగే వాళ్ళు కూడా పనికిమాలిన అగుడుకులంతా మాట్లాడుతుంటారు. వాళ్ళకంతా కూడా నేను సమాధానం చెప్పాల్సిన అవసరం వల్ల ఖచ్చితంగా మనం ఏం చేయాలనుకున్నాం, ఏ ఇంటెన్షన్ మనసులో ఉందో 14, 19 ఒక రూపం చూసాం. ఆ తర్వాత ఇప్పుడు ఒంగోలు టౌన్లో సందు సందు ఎక్కడ ఎన్ని సందులు ఉన్నాయి, ఎన్ని ఇల్లులు ఉన్నాయో కూడా నాకు తెలుసు. దాన్ని ఏ విధంగా మనం కరెక్ట్ చేసుకుంటే అక్కడ ఉండే పబ్లిక్ కూడా బాగుంటారనేది దాని ఇంటెన్షన్ తోటి ఒక పద్ధతి ప్రకారంగా చేసుకొని పోతున్నాం. ఖచ్చితంగా ప్రజలు ఏదైతే నమ్మకం మీద మాకు ఓట్లు వేసి గెలిపించారో వాళ్ళ నమ్మకాన్ని మాత్రం ఒమ్ము చేయం. బాగా చేశాడు అనేది పేరు తెచ్చుకుంటాను తప్పితే ఖచ్చితంగా ఇతను పోయి అసలు పట్టించుకోవట్లేదు, ఏడో కూర్చున్నాడు, ఏదో చేస్తున్నాడు అనేది మాత్రం మేము అనుకునేటట్టుగా ప్రజలు అనుకునే విధంగా నేను చేయనని చెప్పి కూడా తెలియజేస్తున్నా. దానికి మా జనసేన కానీ, బీజేపీ కానీ, ఎవరైతే మా మేయర్ గారు కానీ అందరం కూడా కలిసి అధికారులను కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తా ఖచ్చితంగా కష్టపడి పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం.